నేను చదివిన ఒక సంఘటన నా మాటల్లో. రోజూ కొడుకు చెయ్యి పట్టుకుని కబుర్లు చెబుతూ, కొడుకేమో తండ్రి చెప్పే మాటలు వింటూ ఊకొడుతూ. బాబుని ఆ రోజు కూడా స్కూల్లో వదిలి వచ్చాడు తండ్రి రోజులానే. ఉన్నట్టుండి మూడంతస్తుల స్కూల్ భవనం కూలిపోయింది. పిల్లల్లో ఈ కొడుకు. ఇంకా కొంతమంది భవన శిథిలాల మధ్య ఏమీ కాలేదు కాని చుట్టూరా పడిపోయిన గోడల మధ్యన చిక్కుకుపోయారు. ఆ కొడుకు నాన్న నాన్న అని అరుస్తూనే ఉన్నాడు. కొంతసేపటి వరకు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు పిల్లలకి. కాసేపటికి విషయాన్ని అర్థం చేసుకున్న పిల్లలు ఆ బాబు దగ్గరికి వచ్చి, ఎందుకురా అంతలా అరుస్తున్నావు? ఎవరికీ ఏమీ వినిపించదు అని ఏడుపు గొంతులతో, దిగులు ముఖాలతో అడిగారు. అప్పుడు ఆ బాబు చెప్పాడు, మా నాన్న ఎప్పుడూ నాతో చెప్పేవారు, నీకు భయం వేసినా, బాధ కలిగినా. ఇంతలో చుట్టూ ఉన్న పడిపోయిన గోడల శిథిలాల నుంచి ఏవో శబ్దాలు రాసాగాయి. పిల్లలకి భయం పెరిగి గట్టిగా ఏడ్చేస్తున్నారు. బాబు మాత్రం ఒకటే మాట, నాన్నా నాన్నా అంటూ ఒకటే పిలుపు. కొంతసేపైన తర్వాత శిథిలాలు తొలగించి బయటినుంచి ఆ బాబు తండ్రి, కొంతమంది సహాయక సిబ్బంది చేతులు అందించి ఆ పిల్లల్ని, బాబుని బయటికి తీశారు. ఆ మిగిలిన పిల్లల తల్లిదండ్రులు ఆ తండ్రిని ఒకటే మాట అడిగారు, మీకెలా తెలుసు మీ బాబు పిలుస్తాడని? కొన్ని శిథిలాలు తొలగించేదాకా మాకెవ్వరికీ వినిపించని పిలుపు మీకెలా వినిపించింది? అప్పుడు తండ్రి చెప్పాడు. ఆ తండ్రికి, కొడుక్కి మధ్య ఉన్న కనపడని, కూలిపోని గట్టి వారధి ఆ నమ్మకమే. ఆ నమ్మకమే ఆ బాబుతో పాటు ఇంకో నలుగురు పిల్లలకు ధైర్యాన్ని, ప్రాణాన్ని పోసింది. నమ్మకమే జీవితం, నమ్మకమే అనుబంధం, నమ్మకం శాశ్వతం.